హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ముందు సంఖ్య తర్వాత సంఖ్య. ఇక్కడ మనం ఈ సంఖ్యా రేఖని జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇక్కడ మనకున్న సంఖ్యలు ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అదేవిధంగా మనకి అలాగే సంఖ్యలు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ముందు సంఖ్య ఎలా తెలుసుకుంటాం, తర్వాత సంఖ్య ఎలా తెలుసుకుంటాం? తర్వాత సంఖ్య తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? కుడివైపు ఉండే సంఖ్యల్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తాం. 1 తర్వాత ఏమొస్తుంది మనకి? 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4. అదేవిధంగా చూసుకుంటే మనకి సంఖ్యలన్నీ ఒక క్రమంలో మనకి ఈ సంఖ్యా రేఖ మీద కనిపిస్తుంది. ఇప్పుడు సంఖ్య 4ని తీసుకుంటే 4 తర్వాత వచ్చే సంఖ్య ఏంటి? 5. 4 తర్వాత వచ్చే సంఖ్య ఏంటి? 5. అలాగే సంఖ్య 8 తీసుకుంటే 8 తర్వాత వచ్చే సంఖ్య ఏంటి? 9. 8 తర్వాత వచ్చే సంఖ్య ఏంటి? 9. ఇదే విధంగా మనం ప్రతి సంఖ్యకి కూడా తర్వాత వచ్చే సంఖ్యను మనం సులభంగా తెలుసుకోవచ్చు. 1 తర్వాత వచ్చే సంఖ్య 2, 2 తర్వాత వచ్చే సంఖ్య 3, 3 తర్వాత వచ్చే సంఖ్య 4. ఇలా ప్రతి సంఖ్య తర్వాత వచ్చే సంఖ్యను మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ముందు సంఖ్య తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? కుడి నుంచి ఎడమ వైపు మనం ఉన్న సంఖ్యల్ని జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఇక్కడ 14 నుంచి చూసుకుంటే 14 కన్నా ముందేముంది? 13. 13 కన్నా ముందేముంది? 12. ఈ విధంగా చూసుకుంటే ముందు సంఖ్యలను మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ 7 ఉంది. 7 కన్నా ముందు సంఖ్య ఏంటి? 6. 7 కన్నా ముందు సంఖ్య ఏంటి? 6. అదేవిధంగా ఇక్కడ 5 ఉంది. 5 కన్నా ముందు సంఖ్య ఏంటి? 4. 5 కన్నా ముందు సంఖ్య 4. మనం చాలా సులభంగా ముందు సంఖ్యని తర్వాత సంఖ్యని సులభంగా మనం గుర్తించవచ్చు. తెలుసుకున్నారు కదా? తర్వాత క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.